ఒక రాష్ట్రానికి గాని దేశానికి గాని రాజధాని అంటే ఒక ఎమోషన్. అంతేకాదు శరీరానికి తలకాయ ఎలాంటిదో పాలనకు రాజధాని అలాంటిది. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు బాధ కలిగిన మన రాజధానిని మనం నిర్ణయించుకునే అవకాశం వచ్చిందని ప్రజలు సంతోషించారు. ఎన్నో రకాలుగా ఆలోచించి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించి దానికి దేవతల రాజధాని అయిన అమరావతి పేరు పెట్టినప్పుడు ప్రతి ఆంధ్రుడు పులకరించాడు. చంద్రబాబు గారి దార్శనికతతో అమరావతి అనే అద్భుత నగరం రాజధానిగా వస్తున్నందుకు గర్వపడ్డాడు. అందుకే 29,000 మంది రైతులు అడగ్గానే తమ భూములిచ్చారు. భూమిని ఇవ్వడమంటే ఏంటి? తమ జీవితాన్నివ్వడం. అందుకే చంద్రబాబు గారు భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేశారు. అమరావతిని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే ప్రాజెక్టుగా మార్చారు. పాలనా భవనాలను నిర్మించడంతో పాటు రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్, ఎఫ్సిఐ, కాగ్, ఐఓసి వంటి 20 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, ప్రముఖ బ్యాంకులకు, ప్రఖ్యాత విద్యా వైద్య సంస్థలకు, ప్రసిద్ధ హోటళ్లకు చంద్రబాబు గారు స్థలాలిచ్చారు. రాజధాని నిర్మాణం తొలి దశలోనే ఎస్ఆర్ఎం, విత్ విద్యా సంస్థలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఆ 2 సంస్థల్లో 20,000 మంది చదువుకుంటున్నారు. అమృతానందమయి, జేవియర్స్ సహా అనేక ప్రముఖ సంస్థలు అమరావతిలో తమ సంస్థలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. 2019లో జగన్ వచ్చిన అమరావతిని అలాగే కొనసాగించి ఉంటే ఈ రోజు సుమారు 5 లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలుండేవి. చంద్రబాబు గారు ఎప్పుడూ అనేవారు, 1 అమరావతి, 2 పోలవరం. ఈ 2 మనకు 2 కళ్ళుగా తీసుకోవాలని ఉద్దేశంతోనే రెంటిపైన కూడా శ్రద్ధ పెట్టాము. చంద్రబాబు గారి పైన తన కక్షను తీర్చుకోవడానికి సరిగ్గా ఆ 2 కళ్లనే టార్గెట్ చేశాడు జగన్ రెడ్డి. బాబాయిని లేపేసి చంద్రబాబు గారి మీదికి తోసేసి తల్లిని, చెల్లిని, తండ్రి పేరును అడ్డం పెట్టుకుని ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాడు. రాగానే అక్కడ పోలవరం ప్రాజెక్టును, ఇక్కడ అమరావతిని పగబట్టినట్టు నాశనం చేశాడు. అంతా గ్రాఫిక్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టాడు. అక్కడ ఒక్క ఇటుక కూడా పడలేదని పదే పదే పచ్చి అబద్ధాలు చెప్పారు. ఎడారి, శ్మశానమని ఎద్దేవా చేశారు. చివరికి చంద్రబాబు బినామీలు భూములను కొన్నారని, అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు బినామీలతో కొనిపించుకొని తిరిగి అప్పుడు రాజధాని వెలగపూడిగా ప్రకటించినటువంటి వాస్తవం కాదా? ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగిందని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచ దృష్టికి తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోయే రాజధాని పేరుతోటి అన్ని కూడా బయటకు వస్తాయా అని చెప్పేసి రకరకాల అబండాలు వేశారు. అవన్నీ అబద్ధాలే అని, తప్పులే అని రుజువైంది. కానీ ఈలోపే నష్టం జరిగిపోయింది. జగన్ 3 ముక్కల ఆటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఇక రాజధాని కోసం భూములిచ్చిన రైతు కుటుంబాల పరిస్థితి ఇంకా దారుణం. 1631 రోజులు రాజధాని పరిరక్షణ ఉద్యమంలో 253 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు ప్రాణత్యాగాలు చేశారు. గర్భిణీ స్త్రీల కడుపులో బూటుకాలుతో తన్నించి చుట్టుపట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లి ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి తన పైశాచిక ప్రవృత్తిని చూపించాడు. కాలం మారింది. ప్రజలు తమ పవరేంటో చూపించారు. అమరావతిని ఇంకెవడు అంగుళం కూడా కదపకూడదు అంటే అమరావతికి చట్టబద్ధత కావాలని చంద్రబాబు గారు సంకల్పించారు. ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి. ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు. ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చలో 11 పార్టీల నుంచి 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఒక్క వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ.
ఫలితంగా 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి ఆచరణలోకి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)ని సవరిస్తారు. అదే సమయంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ అమరావతిపై విషం కక్కాడు జగన్. 3 రాజధానుల మాట పోయింది, విశాఖ మాట పోయింది, కొత్తగా మావిగాన్ అనే మాట జగన్ నోట వచ్చింది. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి.